నమస్తే. ప్రస్తుతం నేను కుషాయిగూడలో ఉన్నా. ఈ స్క్రీన్లో చూడండి, చాలామంది కనిపిస్తూ ఉన్నారు మీకు. ఇక్కడ అక్కడ చాలామంది. వీళ్ళంతా ఎవరు తెలుసా? బాధితులు. ఏం బాధితులు? డబ్బులు ఇచ్చి మోసపోయారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా రైతులు. దాదాపు ఈ కాలువలు ప్రాజెక్టులకు భూములు పోయినాయి కదా, ఆ భూములు పోతే వచ్చిన పైసలు ఉంటాయి కదా, ఆ పైసలు నా దగ్గర పెట్టుబడి పెడితే మీకు అధిక మొత్తంలో మిత్తిలు ఇస్తాం, పెట్టుబడి పెడితే మా దగ్గర అని ధనుంజయ గుప్తా అనే వ్యక్తి పెట్టుబడులు పెట్టించుకొని దారుణంగా మోసం చేసి, వీళ్ళంతా రైతులే. దాదాపు ఉమ్మడి పాలమూరు కరువు జిల్లా. మీకు ఆశ చూపిండి మైక్రో ఫైనాన్స్, అక్కడ పెట్టుబడులు ఇక్కడ పెట్టుబడులు పెడతామని రైతుల నుంచి డబ్బులు తీసుకొని అధిక వడ్డీ ఇస్తాం మీకు అని ఈ ధనుంజయ గుప్తా అనే వ్యక్తి తీసుకొని మోసం చేసినట్ట. వాళ్ళంతా హైదరాబాద్లో ఉంటాడు ఈయన ధనుంజయ గుప్తి. ఈయనది కూడా పాలమూరు అని చెప్తా ఉన్నారు నాగర్ కర్నూలు. కాకపోతే సొంత ఇల్లు కూడా ఇట్లా ఉన్నట్టుంది. ఒకసారి లోపలికి పోదాం. రైతులు ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మ మీరు? నాగర్కర్నూలు నుంచా? అసలు ఈయన పేరేం పేరమ్మా? మిమ్మల్ని మోసం చేసిన ఆయన పేరు సాయిబాబా. ధనుంజయ గుప్తా ఎవరు? వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వీకపోయినారు. మీది నాగర్ కర్నూలు ఎక్కడ? నాగపూర్ కదా. వీళ్ళది ఎక్కడ? వాళ్ళది ఆ ఊరే. అయితే మీ భూములు ఎట్లా దేంట్లో పోయినాయి? కాలువలు వచ్చినాయి, డాములు వచ్చిలేవు, డాములు వచ్చినాయి, కాలువలు వచ్చినాయి అని తీసుకున్నారు. నీది ఎంత పోయింది? మావే 10 లక్షల దాకా పోయినాయి. పోయింది కదా. ఆ పైసలు పెట్టుబడి పెట్టాలని ఎవరు చెప్పారు నీకు? ఇట్లనే ఒకరికొకరు అనుకున్నాము, పెట్టుకున్నాము. మాకు బతుకుదేరు కొరకు మేము కోటి ఇద్దెల వాడినాం. ఈయన వచ్చి మాకు ఇట్లా పెద్దగా చేస్తాడు అనుకోలేదు సారు. ఇప్పుడు ఏం చెప్పి మీ దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టించు? ఫైనాన్స్ పెట్టిండు. ఏమని చెప్పిండు? 2 రూపాయల ఇంట్రెస్ట్ ఇస్తాను అన్నాడు. మా ఊరోడే కాదు అనుకున్నాం మేము. మా ఊరోడే నాగపూరే. 5 మంది అన్నలాములు ఉండరు. వాళ్ళ నాయన ఉండడు, వాళ్ళ అమ్మ ఉంది, అందరు ఉండరు. ఇట్లా ఎన్నిసార్లు చెప్తున్నాం సార్, లక్షల మందికి చెప్తున్నాం. ఈ మీడియా వాళ్ళకి చెప్పి మా బుర్ర కూడా 100 మంది చచ్చిపోయినరు. అందరికి చచ్చిపోయినరు. 30 లక్షలు 40 లక్షలు 80 లక్షలు పెట్టిన వాళ్ళు ఉండరు. కేవలం మిత్తిల పైసలకు ఆశపడి? మిత్తిలకు కాదు, వాని అవసరానికి తోలిచ్చింది మాకు తెలియదు. మా మనిషే కాదంట అని మేము కూడా రైతులకు మా అవసరంగా ఉండని అని మేము పెట్టుకున్నాం. మా పిల్లల చదువులకు మాకు షాడు అమ్మలి ఉన్న భూమి పోయింది, మేము ఎట్లా బతకాలి అని అనుకున్నాం. మాది కూడా పోయింది అని అనుకున్నాం. ఆడు ఇట్లా మోసం చేశాడు అనుకోలే. మాకు సంతకం చేసి మా పైసలు మాకు ఇవ్వాలి. ఎన్నేళ్ల క్రితం జరిగింది ఇది? 15 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. భూమి పోయి ఎక్కువ అవుతుంది. పైసలు ఎన్నేళ్ళు అవుతుందో మేము లెక్క పెట్టుకుంటా. మాకు చదువు వస్తుంది. ఇంకా మా 3 ఏళ్ళు వెళ్ళిపోయి 4 ఏళ్ళు నడుస్తుంది. ఇంకా తిరుగుతానే ఉన్నాం. ఇట్లా మీడియా వాళ్ళు వస్తానే ఉండరు, పోతానే ఉండరు. ఇప్పుడు వీళ్ళు ధనుంజయ గుప్తా ఎవరెవరో వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా, వీళ్ళంతా నాగపూర్లో లేరా? లేరు. ఇంకా ఏడ ఉంటారు? ఈడ ఒక ఇల్లు, ఇది ఒకటి గుర్తుంది. ఈడికి వచ్చినాం. వాళ్ళ అన్న మంచిగా తనంగా మాకు న్యాయం జరిగి మాకు సహకరించి మేము వాళ్ళు అనుకొని ఇల్లు తెరచాలి. మేము వచ్చినాం, ఇంత ఆకలి కొని దూప కొని వచ్చినాం. ఇప్పుడు ఇల్లు బంద్ చేసుకోవాల్సిన తప్పు మేము చేయలే. నేను నాగపూర్ నుంచి వచ్చినాం. నాగర్కర్నూలు నుంచి ఎందుకు వస్తాం? నాగపూర్ నుంచే వచ్చినాం. ఇప్పుడు ఇల్లు తెరిచి మాటలు చెప్పి వంట చేసుకోవాలి. మేము మాకు అన్నం పెడతాడా, సంతకాలు చేస్తాడా, మమ్మల్ని ఇల్లే కాపురం చేసుకొని ఉండమంటాడా? అది కావాలి మాకు. ఉండరు, పిల్లలు ఉండరు, పెళ్ళ ఉంది, అందరు ఉండరు. ఏమో కనబడితే కదా, కరెంటు లేదు, తీసుకున్నారు, కూర్చున్నారు. ఏమంటారు? నా 8 ఉన్నాయి నాయన. ఇంకా కాగితం అంటే బుక్కులు రాసిండ్రు. కాగితం ఏం రాసుకుంటాం? పోలీస్ స్టేషన్ కాడ రాసినాం. పోలీసు వాళ్ళు కూడా ఏం పనికి ఎట్టినావు, ఏం పని చేసినావు, ఏంది చేసినావు అని అన్ని అడిగి పెట్టించిండ్రు. మస్తు కష్టాలు పడ్డాం సారు. ఇప్పుడు మాకు ఏదైందాక ఈ ఇల్లు ఇడిచిపెట్టాం. మేము పోం, కదలం. వంటలు కాదు, ఈడ అశాంతం ఇక్కడనే ఉంటాం. మేము చెయ్యాలి.
మాకు కావాలి, మేము ఇన్నే వండుకుంటాం, ఇన్నే తింటాం. నువ్వు ఎన్ని లక్షలు పెట్టినావు? మేము 16 లక్షలు పెట్టినాం. మా నాయన 10 లక్షలు పెట్టిన, నేను 6 లక్షలు పెట్టినా, 16 లక్షలు పెట్టినాం మేము. ఇక్కడ చూడమ్మా, కెమెరా దగ్గర చూడు. మాది ఏం చెప్పి ఆయనకి ఇచ్చినావు? ఏం చెప్పి అంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, మీకు మేము మా దగ్గర పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది, మీ పిల్లలకు మీరు ప్లాట్లో ఏదో తీసుకున్నప్పుడు మీకు ఈ 2 రూపాయల లెక్క ఇంట్రెస్ట్ వస్తుంది. నేను అప్పటి వరకు 1 నెల ముందు ఉన్నాగా చెప్పండి, నేను జమ చేసి ఇస్తా అని చెప్పిండు. చెప్తే సరేలే అని మేము పెట్టుకున్నాం. మేము పెట్టుకున్న 2-3 నెలలకే ఈయన పైరల్ చేసింది మాకు తెలియదు. మెల్లగా సార్ మాకు పైసలు కావాలి, అది ఇది కావాలి అని మేము పోయినాం. పోతే రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం అని ఇంకా మాకు వాయిదా వేసిండు. వాయిదా వేసి అక్కడ లేచిపేసిండు, బ్యాంకే లేపేసిండు. బ్యాంకే లేపేస్తే ఇంకా మేము ఒక రూమ్ పెట్టిండు దాని కింది, కానీ ఇట్లా ఒక ఆఫీస్ పెట్టిండు. ఆఫీస్కి వచ్చి మాకు ఈ కాగితాలు రాసిచ్చిండు. నువ్వు 1 నెల ముందున్నాగా నాకు చెప్పమ్మా, మీకు ఈ పైసలు ఇస్తాము, భూముల పైసలు ఇస్తాము అని ఈ కాగితాలు రాసిచ్చిండు. ఇంకో మరి బండరాయపాకులనే ఇట్లా పోయింది. నేను 6 లక్షలు ఇచ్చిన. ఇక మా నాయన అందరికి ఇవే రాసిచ్చిండు, అందరికి ఇట్లే రాసిచ్చిండు. ఆమె మా నాయన 10 లక్షలు పెట్టి శర్సాం చేసుకున్నారు. కాబట్టి మేము 3 ఏళ్ళ పోరాడబట్టి సాయిబాబా దగ్గర మాకు డబ్బులు ఇవ్వాలి అని 3 ఏళ్ళ పోరాడబట్టి 3 ఏళ్ళ నుండి పోరాడుతున్నాం. ఇప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అని అంటున్నాం. హైకోర్టుకు పోయినాం, అన్నిటికి పోయినాం. వచ్చి సంతకాలు చేశారంటే నేను ఇప్పుడు వచ్చి చేస్తా, అప్పుడు వచ్చి చేస్తా అని ఒక సంవత్సరమా మమ్మల్ని మోసం చేయబట్టి సంవత్సరం దగ్గర మాకు సంతకం చేస్తాం. హైకోర్టులో భూమి తేలింది, అది తేలింది, చేస్తామని చెప్పినాం. చేస్తామని చెప్తే మేము చేస్తాం, సంతకం చేస్తాం, సంతకం చేస్తాం అని ఇంతవరకు సంతకం చేయలేదు సార్. మాకు డబ్బులు ఇస్తలేడు. ఆయన భూమి మీద మాకు మీరైనా చేసుకొని తినండి అని మాకు సంతకం చేస్తలేడు. మాకు డబ్బులు ఇస్తాడు ఆయన స్వతహాగా, లేకపోతే హైకోర్టు నుంచి వచ్చి ఆ సంతకాలు ఆయన భూమి మీద వచ్చిన ఉండే కదా రిజర్వేషన్, ఆ భూమి మీద సంతకాలు పెడతాడా? మాకు 2 కావాలి. మాది 2 ఎకరాలన్నర భూమి పోయింది. ఈయనకే ఇచ్చినాం, వచ్చిన పైసలన్నీ ఈయనకే ఇచ్చినాం. మొత్తం 2 ఎకరాలన్నర మొత్తం ఈయనకే పెట్టినాం పైసలు. బండరాయపాకుల మాది రిజర్వాయర్ కిందికి పోయింది మా భూమి మొత్తం. మా చెల్లెలే ఆమె, మా నాయన్ని వీళ్ళిద్దరు కలిసి శరిసాం చేసుకున్నారు 10 లక్షల. సార్ మేము దానికోసం వచ్చినాం సార్. రుక్కునమ్మ సార్ నా పేరు. మా వాళ్ళు ఎలా తెంగుతున్నారు, డబ్బులు వద్దని కొద్ది పెట్టినాం. మేము భూములు డబ్బులు ఇచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ నుంచి ఏమి ఇవ్వలేదు సార్, మిత్తి లేదు, ఏం లేదు. మేము ఇచ్చిన తర్వాతనే బండరాయపాకుల నుండి డబ్బులు ఏమంటారు లక్షలు ఇచ్చినామా, ఆయన ఇంకా తర్వాతనే నెలకి ఇస్తారు, 2 నెలలకు ఇస్తారని జరిపి కనబడకుండా లేపేసిండు. ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి కదా, SBI బ్యాంకు, ఆ బ్యాంకులలో వేసుకుందాం కానీ మాకు పిల్లల పెళ్లిళ్ళ గిట్ట వస్తాయని ఆశ పెరిగింది సార్. అవతల భూమి గిట్ట తీసుకుంటాం, 2 రూపాయల మిత్తి కదా ఇంట్రెస్ట్ ఇస్తా అంటుండు కదా. ఈయన 10 ఏళ్ల నుంచి చేసిండ కదా. ఉన్న ఊరు రాయపాకుల, ఇది నాగపూర్, ఇది నాగపూర్ ఆయన్నే కదా, చూసిన ఆయన్నే కదా అని మేము అట్లా మోసపోయిచ్చినాం. ఆయన అడిగిండు, మేము మోసపోయిచ్చినాం. అంటే ఆయన చూడకుండా కాకపోయింటే ఎవడో ఎవరోడో మాకు తెలియదు. ఓ ఎల్లేసి యాదో కట్టుకుందామో ఏం చదువు బాగా నమ్మినాం సార్. మేము బాగా ఊరాని చూడే, ఊళ్ళో ఉన్నోడే. నాగపూర్ అంటే నాగంజనార్దన్ రెడ్డి ఊరా? నాగంజనార్దన్ రెడ్డి ఊరే. మా ఊరా ఇట్లా, నా డ్రైపాకుల ఇట్లా, నాగపూర్ ఇట్లా 2 ఒకటే. వాళ్ళ సెల్కలు మా సెల్కలు కలుసుకొని ఉంటాయి. డిమాండ్ ఏంది? మా డిమాండ్ మాకు డబ్బులు ఇవ్వాలి, న్యాయం కావాలి. వచ్చి సంతకాలు పెడతాడా, పైసలు ఇస్తాను ఒప్పుకుంటాడా, మాకు 2 కావాలి. మాకు ఆ డిమాండ్ ఇచ్చిన దగ్గర మేము ఇక్కడ నుండి కదలం, ఇక్కడనే ఉండి ధర్నా చేస్తాం. హైకోర్టు దగ్గర నుండి పోయి వచ్చినాం సార్, ధర్నా చేసినాం. 3 సంవత్సరమే భూమి నీ మీద ఇన్ని ఆస్తులు వెళ్ళినాయి సార్, మా పేరట మాకు సంతకాలు పెడితే అమ్ముకుంది. ఆయన వచ్చే ఆస్తుల మీద సంతకం పెట్టినా సరే మాకు ఆ ఆస్తులు నువ్వు తీసుకొని అమ్మి మాకు పైసలు ఇచ్చినా సరే, మా పైసలు మాకు ఇచ్చినా సరే, మాకు అది న్యాయం కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు నాగపూర్ లో వీళ్ళంతా ఇల్లు తాళం వేసిండ్రు. మొత్తం నాగపూర్ మొత్తం కాల్ చేసి వచ్చిండ్రు. కాల్ చేసి అంత ఇక్కడనే కట్టుకున్నారు. కాదు ఇక్కడ రామ్మా, గిడికిరా ఇక్కడికి రా. ఏం పేరు నీ పేరు? నాగమ్మ. మీనిగా సురేష్ నా కొడుకే. ఎన్ని 12 లక్షలా? అవును సార్. భూమి పోయిన పైసలు సార్, భూమి పోయిన పైసలే. ఈయనకు కరెంటు పట్టింది.
ఈయన కరెంట్ పడితే కాళ్ళు చెయ్యి అన్నది అని మెయిన్గా కురుమూర్తి నా కొడుకే 4 లక్షలు. ఏ ఊరమ్మ మీది? పొంగలపల్లి సార్. అంటే నాగపూర్కి ఎంత దూరం ఉంటుంది? దగ్గరనే ఉంది, ఆళ్ళ చిలకలు మాకు కలుసుకొని ఉన్నాయి. మీది ఎంత పోయింది భూమి? మాది 3 ఎకరాలు పోయింటది. అయితే వచ్చిన పైసలన్నీ ఆయన దగ్గర పెట్టినాం. ఈయన దగ్గర ఆయన ఏం చెప్తే మీరు నమ్మి పెట్టిండ్రు? 2 రూపాయల వడ్డీ ఇస్తాము, 6 నెలలకు ఒకసారి లెక్క చేసి ఇస్తాము అని అని 6 నెలలకు ఒకసారి లెక్క చేసి ఇస్తాం అని అంటే ఇచ్చినాం. మేము 2 రూపాయల మితికి ఆశపడి భూమి ఇల్లు యాదో ఎంకసీరి కట్టుకుందామని ఆయన దగ్గర పెట్టినాం. ఇంట్లో ఉంటే ఎక్కడన్నా పాడు చేస్తాం. బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి కదా అమ్మా, అందులో పెట్టుకోవద్దా మీరు? పెట్టినాం, బ్యాంకులోనే మా ఆయన పేరునే ఉన్నాయి. ఉంటే ఈయన అందరు పెడుతున్నారు కదా అని మేము పెట్టినాం సార్. 10 మంది పోతున్నారు కదా మనం పోదంతి అని పెట్టిండ్రు. అంతే సారు. పెట్టినాక మీకు 6 నెలలకు మిత్యో అవో ఇస్తున్నాడా? ఇయ్యలే, ఒకసారి పోతే ఇచ్చిండు, మళ్ళసారి ఇస్తాం, అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అని ఎప్పుడు ఇంక ఇయ్యలేదు. మరి ఏమంటున్నాడు? ఏమంటున్నాం, ఇస్తాము ఎక్కడ ఇస్తాం ఇస్తాం అని చెప్పుకుంటా వస్తున్నాడు. ఇంక ఇంతే చెప్తున్నాడు, ఎక్కడ మా డబ్బులు మీకు ఇస్తాం అని ఇక్కడ పారి వచ్చిండు. ఇంకా నాగపూర్లో లేడా? నాగపూర్లో లేడు, నారకంలో ఉన్నాడు ఇన్ని రోజులు. ఆడి కుడుక ఇట్లే తిరిగినాం, తిరిగి ఇంకా మేము మన సంఘ అయినాం. మరి ఇవాళ ఎందుకు వచ్చిండ్రు? దీని కొరకే హైదరాబాద్ లో ఉన్నారని వచ్చిండ్రా? హైదరాబాద్ లో ఉన్నాడు. ఏం చేద్దామని వచ్చారు ఇప్పుడు? ఏం చేద్దాం, మా డబ్బు మాకు కట్టియాలి, మాకు న్యాయం చేయాలి అని వచ్చినాం సార్. వంటకింట పెట్టిండ్రు పోయి? మా ఆకలి అయితే లేదా సార్, 3కి వచ్చినాం మేము అక్కడ నుంచి, మా ఊరికా నుంచి 3కి లేచి వచ్చినాం. 3కి లేచినాం, నిద్ర లేదు ఏం లేదు. ఇవన్నీ ఇట్లా రాసి ఇచ్చినాడు. నీ పేరేం పేరమ్మా? నా పేరు తిరుపతమ్మ సార్. ఏ ఊరమ్మా నీది? కుంకలపల్లి సార్. నాగపూర్ పక్కనే ఉంటుంది. నాగపూర్ పక్కనే ఉంటుంది సార్. నా 22 లక్షలు సార్, 22 లక్షలు ఇస్తే నా మొగుడు నా 4 ఎకరాలు పోయింది. పునరావాస అని వచ్చింది. ఆ పైసలు ఈ పైసలు మొత్తం దీంట్లో పెట్టిండు. దీంట్లో పెట్టినాకేమైంది, నా మోనికి సుస్తయింది. సార్, పైసలు సార్ అని పోతే ఉడకంగా అడిగిన ఉడకంగా ఇయ్యలేదు. రాసిచ్చిండు సార్, అడిగిన ఉడక ఇయ్యకపోతే మరి డావాఖానాల నుండి మేము డయాలసిస్ ఉండరు సార్. మిరిగిల్ల బాలరాజు అంటే మళ్ళీ నా పేరు ఎక్కించిండు, ఆయన పేరు కొట్టి సచివసాన్. మిరిగిల్ల తిరుపతమ్మ 22 లక్షలు సార్. నా మొగుని పైసలు నమ్మించి పెట్టుకొని ఇట్లా జోరు చేతులు వచ్చిన అయ్యే దినాల కన్నా అంటే ఉడకంగా ఇస్తా సోమవారం రాపమ్మ అన్నాడు. దినాల కన్నా ఈసారి 1 లక్ష రూపాయలు అన్నా అని పోతే ఉడకంగా నా మొగని దినాలకు చచ్చిపోయింది సార్. పైసలు పెట్టుకునే వాళ్ళకి పైసలు కానీ వచ్చిందా సార్. దినాలు రేపు సోమవారం రామ్మన్నాడు. సోమవారం నాడు పోతే లేడు సార్. ఆ దినాలు కాడేడ తెచ్చుకొని మేము దినాలు గడుపుకున్నాం. దినాలు గడుపుకున్నాక ఇంకా మేము అప్పులు ఏదో తెచ్చి కట్టాలి సార్. అప్పు తెచ్చి దినాలు ఇలా కొట్టుకున్నాను నా మోనివి. ఆడు లేదనుకుని డయాలసిస్ నడుస్తుంటే నా మోనికి 1 లక్ష రూపాయలు కొట్టిండు. ఆ దవాఖానకే కొట్టిండు. ఇంకా 22 లక్షలు డాకాలను డయాలసిస్ మరి లేదు, డాకాలను రానికపోతే 1 లక్ష రూపాయలు కొట్టిండు. కొట్టి ఇంకా ఎప్పుడు పోయి అడిగినవుడుగా మా ఆయనకు నడనికి చదవకపోయా. ఇంకా ఎప్పుడు పోయి అడిగినా ఇస్తామా అనుకుంటూ వచ్చిండు. ఓ గుమాసం తోలిచ్చిండు సార్, మాకు తెలియకుండా, మాకెవరికి తెలియకుండా. బ్యాంకులలో ఉన్నాయి పైసలు, బ్యాంకుల్లో ఉంటే మిమ్మల్ని ఇచ్చిందంటే గుమాస్తాను తోలిస్తే 2 బ్యాంకులలో ఉంటే 2 బ్యాంకులు ఎత్తిచ్చి ఇవి రాసిచ్చి 11 గంటలకు నా మొగం తోలుకొని వచ్చిండు. బాధ్యతలు మేము మా ఇంట్లోనా సార్? అందరిది మాకు తెలియదు సార్, వీళ్ళందరూ మాకు తెలియదు. మేము తిరిగిన వాళ్ళం కాదు, మేము చేసిన వాళ్ళం కాదు సార్. ఈ బయటికి పోదాం, జనాలు ఫుల్ ఉన్నారు. ఓ జనాలు మామూలుగా లేరు కదా బాధితులు. కొంట వార్పులు పెడతా ఉన్నారు. ఎవరొద్దు అంటున్నారు? ఏంటంటమ్మా? ఇక్కడ పెట్టుకోవద్దు వంట, ఇంట్లోకి వద్దు, రోడ్స్ సార్ అక్కడ పెట్టుకో అని చెప్తుండు సార్. మేము ఎండకి అక్కడ పెట్టుకోలేము, వేరే స్థలాల్లో ఇక్కడనే పెట్టుకుంటాం సార్. అక్కడ లోన్ అయినా పెట్టుకొని వండుకుంటాం. ఇక్కడ బజార్న అంటే బజార్న గల్లీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే లోనే పెట్టుకుంటాం సార్ అని అడుగుతున్నాం. లోన వద్దమ్మా మీకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ధైర్యం చేసినట్టుంటది, అక్కడ బయటకు పెట్టుకోని సార్ వాళ్ళు చెప్తుండ్రు. సార్ వాళ్ళు చెప్తే సార్ మేము వాళ్ళకి బాకలేం కదా, మాకు ఇక్కడ బాగా కదా, మేము బంకుల్లో పెట్టుకుంటామని మేము అడగగలుగుతున్నాం సార్ వాళ్ళని. అంతే. ఈడ ఏమంటారు లేదు, బయటే పెట్టుకోండి, అక్కడ చేసుకోండి, మీకు ఇబ్బంది అవుతుంది, రివర్స్ కేసు అవుతుంది అమ్మా. ఎస్ఐ సార్ చెప్తున్నారు సార్. సార్ చెప్తున్నందుకు మేము అక్కడ పెట్టుకున్నాము.
అట్లా మేము ఇక్కడనే వండుకొని తింటాం, ఎన్ని దినాలైనా ఈయనే పెట్టుకొని తింటామని మేము అడుగుతున్నాం సార్. అంతే, అటు బయట పెట్టుకొని సార్ చెప్తున్నా అంతే. తీసి నిలబడి ఎందుకు వచ్చారు నా ఇంటి ముందలకి అని చెప్పి మమ్మల్ని మీ అటువంటి వాళ్ళకు చెప్తే మమ్మల్ని తరిమి కొట్టలేరా? వస్తాం సార్, మేము కాలు పెడతాం. ఆయన వచ్చి ఈయన నిలబడి మాట్లాడి నీకెన్ని ఇవ్వాల డబ్బులు, నీ పేపర్ ఏదో, నీ కథ ఏందో ఇక్కడదే తీసుకురా అని చూపించచ్చు కదా. చూపిస్తే మా సమస్య తీరుతుంది కదా. నువ్వు బాగాస్తుడవే కావు, కానప్పుడు ఈ సమస్య తీర్చుకొని నీ పని ఏందో నువ్వు చేసుకుంటే మాకు అవసరాన్నితోటి నీ ఇంటి ముందరికి వచ్చి నీతోటి కావాలి ఉండడానికే, మీతోటి మాటలు అనిపించుకోనికే సార్ మీరు ఎక్కడ ఉన్నా ఆయనను రప్పించి మీకు నమస్కారం చేస్తున్నాం. ఆ ధనంజయులు అనేది ఎక్కడ ఉన్నాడో ఆయనను రప్పించి మాట్లాడించి ఆయన బరువు బాధ్యత లేకుండా మావినే వేసిపోవాను. మా సమస్య ఏందో తీర్చి ఆయన సమస్య లేకుండా చేసుకోవాను. ఇతరులు ఎవరు ఉంటే వాళ్ళు ఏమడే మేము పోతాం. అది సార్ మేము చెప్పే మాట. ఇంకా 10 మాటలు మాట్లాడినా ఇంత సమస్య తీర్చుకొనికే వచ్చినాం మేము. మరి ఎందుకు పరారు అయిపోతాడు? మంది వచ్చే తలకు దిగ్గపోతున్నాడు. చెప్పాలి స్వతంత్రంగా. మళ్ళీ ఎక్కడ తెచ్చిండు? ఉండడో ఎక్కడ తెచ్చిండు? మేము వచ్చేవరకల్లి ఇల్లు మూసుకున్నారు. ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తలేరు, ఇంట్లో పిల్లనే ఉండరు. మళ్ళీ వస్తే వాళ్ళు లోపల నుండి ఫోన్ చేస్తలేరా? ఒకసారి వెళ్దాము, అటు సైడ్ కూడా ఉన్నారు జనాలు. ఓకే, ఇక్కడ జనాలు వీళ్ళంతా బాధితులేనా? చాలా మంది వచ్చినట్టున్నారు కదా. మీరు ఎక్కడి నుంచానా? నాగర్ కర్నూలా? ఏంది మరి ఈ స్థాయిలో పోలీసులు ఎందుకు వచ్చారు మరి ఇడికి? ఇదేనా పైసలు వంటలు చేసుకో, ఆకలి అవుతుంది, తింటాం. అదే బాధలు ఇంటి ముందరనే వంటలు చేసుకొని తినాలనేది. ఆయన లేడుగా పరారు అయినాడు. ఆయన వచ్చినంత వరకు ఇక్కడనే ఉండాలని ఇక్కడనే ఉంటున్నాం. ఉన్నాడంట ఇంట్లో? ఏమో లేడంట, పోయిన వాళ్ళ భార్య ఉందంట, ఇల్లు తాళం పెట్టిందంట. ఇప్పుడు కాదు, ఈ నాగపూర్ కదా అయినది. మీది ఎక్కడ? మాది నాగర్ కర్నూలే, మంత పక్కల ఊర్లు. గ్రామం పేరు? మాది గ్రామం కమరెడ్డిపల్లి. నువ్వు ఎన్ని పెట్టినవే? నేను 4 లక్షలు పెట్టినా. ఏం నమ్మి పెట్టి నువ్వు చదువుకున్నావు? ఎట్లా నమ్మినావు? ఇట్లనే అనాక రిలేషన్ చెప్తుంటే ఇంకా ఇస్తారుగా అన్నాడు ఫస్ట్. ఏం చెప్పిండు బ్రదర్? అంటే నేను ఎక్కువ అదే ముసలమ్మలతో మాట్లాడించిన. ఏం చెప్పి పెట్టించుకున్నా చెప్పు. అంటే స్టార్టింగ్ అనేది కొద్దిగా మామూలు ఇట్లా పెట్టిరా అందరూ పైసలు, అంటే పైసలు ఉన్నాయి. ఫస్ట్ 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు పెట్టించారు సార్. పెట్టించినాక అది మళ్ళీ ఏమైంది, పెద్ద అక్కడ రిజర్వాయర్ అయింది ఏదోలా. ఆ రిజర్వాయర్ అయినాక డబ్బులు ఎక్కువ వచ్చినాయి సార్. డబ్బులు ఎక్కువ వచ్చే వరకు ఒక్కొక్క ఇండ్లు ఇట్లా భూములు పోతే పైసలు కట్టించారు. ఆ పైసలన్నీ తీసుకుపోయి ఒక్కొక్కరు 20 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు పెట్టారు సార్. ఆ పైసలన్నీ ఎక్కువ అయ్యే వరకు వాడు రొటేషన్ అయిందా కాలేదా తెలియదు, అట్లా ఎక్కువ చేసి అట్లా మొత్తం తీసుకుపోయాడు సార్ పైసలు. అసలు ఈ ధనంజయ గుప్తాను ఎవరు సంప్రదించారు ఫస్ట్? ఇట్లా ఆడ డబ్బులు పెట్టాలని ఎవరు చెప్పారు మీకు? ఇంత ముందుకు మాకైతే తెలియదు సార్. మేము మధ్యలో వచ్చినాం, లాస్ట్ ఎండింగ్లో వచ్చి పెట్టినాం మేము కూడా. ఫస్ట్ అరే కాడ ధనంజయ దగ్గర పెడితే మీకు మిత్తి వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పిన వాళ్ళు ఎవరు అంటున్నా? మాకు రిలేషన్ వాళ్ళే చెప్పారు. వాళ్ళు పెట్టుకుంటా అట్లే ఒకరి నుంచి ఒకరికి పాకింది సార్. అది పాకి ఇట్లనే పెట్టారు. పెడితే అక్కడ ఆయనకు ఆస్తులు ఊళ్ళో నాగపూరే కదా, మస్తు ఉన్నాయి ఆస్తులు, భూములు ఉన్నాయి, మా ఊరు మొత్తం పెట్టారు, మీరు పెట్టారు ఏం కాదని ఇట్లా పెట్టించారు సార్. ఇట్లనే జనాలు అందరూ నమ్మి పెట్టారు. 6 నెలలకు ఒకసారి రిన్వాల్వ్ చేస్తాం, దాని చక్రవడ్డీకి వేస్తాం, మళ్ళీ 2 రూపాయలు మిత్తి ఇస్తామని చెప్పారు సార్. అట్లా పెట్టినాం, పెట్టి మోసపోయినాం. మిత్తిల కోసమే ఓన్లీ. మన దగ్గర పెట్టుకుంటే ఏమొస్తాయి? సరే ఆయన దగ్గర పెడదాం, ఎంతో కొంత మిత్తి వస్తాయని పెట్టి కొంత వస్తాయి. వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ ఊర్లో సంవత్సరానికి ఇచ్చే తెలియదు, 2 రోజులకు 6 నెలలకి ఇస్తారని చెప్పారు సార్ ఫస్ట్. అట్లా దానివల్ల ఇచ్చినాం సార్. ఇచ్చి ఇట్లా మోసపోయినాం. ఇప్పుడు ఇది ఇట్లా జరగబట్టి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి మిత్తి వచ్చింది నాకు ఇంతవరకు 1 రూపాయి రాలేదు సార్. మిత్తి లేదు, అస్సలే ఏం లేదు సార్. 4 ఏళ్ళ నుంచి రూపాయలే. 4 లక్షలు ఇచ్చినా 4 ఏళ్ళు అవుతుంది. ఇదే పరిస్థితి. నేర్చిన 6 నెలలకి ఇట్లా అయింది సార్. ఇది అంతదల లేకపోతే పెట్టకపోతుండే నాకు. కానీ ఇట్లా ఏమంటున్నాడు వీళ్ళ కుటుంబ సభ్యులు అంతా ఏమంటారు? ధనంజయ గుప్తా ఇంకెవరెవరో పేర్లు, ఇంకా వాళ్ళ పేర్లు చెప్పారు కానీ మన కూడా ఏం తెలియదు సార్. ఇంకా ఇట్లనే బాధలు అందరం రమ్మంటే వచ్చినాం. 3-4 రోజులు వచ్చి మేము. నేను ఏమంటున్నా, ఏం చెప్తున్నాడు? ఇస్తా అంటున్నాడా? ఏమంటున్నాడు అంటున్నా?
ఇస్తా అంటూ నాకు ఏం చేసినా తెలియదు సార్ మనకి నాకు అంత పర్ఫెక్ట్గా. ఇంత ఈజీగా ఎట్లా నమ్ముతారా మీరు? మనుషుల ఇప్పుడు మూగజీవాలను నమ్మాలి బ్రదర్, నిజమా కాదు చెప్పు. సరే అందరు మనుషులు అట్లా ఉంటారని నేను అంటలేను, మూగజీవాలే మంచిది తెలుసా, దానికి హాని చేస్తేనే అవి మనకు హాని చేస్తాయి. ఈ మనుషులను నమ్మితే గిట్లే అవుతుంది పంచాయతీ, ఈ మైక్రో ఫైనాన్స్లు ఇవన్నీ. అమ్మ నువ్వు ఏ నుంచి వచ్చినావు అమ్మా? నార్కాన్ వచ్చిన సార్ అందరం నార్కల్ ఎక్కడ మీది గ్రామం? గడ్డంపల్లి. గడ్డంపల్లి అనేది. ఎన్ని పెట్టినావు, ఎన్ని లక్షలు ఇచ్చినావు? 10 లక్షలు ఇచ్చిన. ఏం భూమి పోయినదా? భూమే పోయింది, కల పోయింది. ఎవరు చెప్తే ఇచ్చినావు నాకు? ఇవి ఇంకా అందరూ పెడుతున్నారు సార్, పెడుతున్నారు. అందరం గుర్రలాకి వస్తుంటే మేము వచ్చినాం. 10 లక్షలు ఆయనకు వచ్చి 2 రూపాయల మిత్తి అని పెట్టినాం. మేము పెట్టిన నెలకే దుమ్మ కొట్టింది. ఇప్పుడు బ్యాంకులో వేసుకుంటే కూడా మిత్తి వస్తుంది కదా, వేసుకోవద్దా? మాకు శని కూర్చున్నది బ్యాంకులో వేసుకోకుండా, మాకు తెలియక. తెలిస్తే ఈయనకెందుకు ఇస్తాం సార్ మేము. మార్కెట్లో పెట్టిన అన్నే అందరు పోతుంటే అయ్యేది ఇక్కడ పోతారు. ఎందుకంటే ఈడ పెడితే 2 రూపాయల ఫైనాన్స్, ఇది ఫైనాన్స్ 2 రూపాయల మిత్తి వస్తుంది అంటే, సరే ఇంకా ఏమో 2 రూపాయల మిత్తి వస్తుంది అంటే మేము పోయి ఆయన అడిగితే 2 రూపాయల మిత్తి వస్తుంది అమ్మా, మీరు నాకు నెలకు మీరు కారు కావాల్స్తే నెల ముందు చెప్పారు ఇస్తాం అని చెప్పిండు. నమ్మించిండు. సరే సార్ అట్లా చేయడు ఇస్తాడంట అమ్మా, యా నుంచి తెచ్చి ఇస్తున్నాడు మీకు మిత్తిలు? మాకు మేము రూపాయి మిత్తి కూడా కదిలే, మిత్తి తిన్నా మాకు బాధ ఉండకపోవు. మీరు కనుక్కోలేదా యా నుంచి తెచ్చి ఇస్తాడు ఈయన మిత్తిలు ఇంత ఇన్ని లక్షలు? గొర్రె దాట మంది మొత్తం గొర్రె దాట దాటి ఇప్పుడు ఉరి పోసుకుంటున్నాం, ఇప్పుడు కష్టపడుతున్నాం. ఏంది ఎవరు నాకు వాళ్ళ పేర్లు తెలియవు నాయన. నీవు మంచిగున్నావు, బాగున్నావు. నీవు కూడా నీకు పేరు తెలియదు, ఊరు సక్క తెలియదు. ఎన్ని లక్షలు? 10 లక్షలు పెట్టిన ఆలోచన. మళ్ళీ ఏం చేస్తా బిడ్డ, నేను ఏం చేస్తాను ఆయన, నాకు తెలియక పెట్టినా ఏం చేస్తాను నేను. నేను పెట్టి 7 ఏళ్ళు అవుతుంది. 7 అయితే 7 ఏళ్ళ 10 లక్షలకు 20 లక్షలు ఎత్తింటావు. 20 లక్షలు కాదు, మేము ఆయన రూపాయలకే తీసుకోవాలి. మేము తిరుగుతూనే ఉన్నాం. 7 ఏళ్ళు ఇట్లా ఒకసారి ఇట్లా 10 లక్షలు, ఒకసారి 3, ఒకసారి 1,70,000 ఇట్లా పెట్టుకుంటే పోయినాం ఆయనతో. మేము 14,000 తీసుకున్నాను ఆయనతో. నేను 14,000 మిత్తి. ఆయన 9 నిధులు నగదు 14,000 ఇచ్చాడు మిత్తి. గడ్డంపల్లి ఏదన్నా కాలువలో పోయింది. ఇది అంతా పోతాను ఆయన, మా పిల్లలు తిడతారు నువ్వు ఎందుకు మాట్లాడిన ఆర్డర్. నాకు అది కష్టం. 10 లక్షలు పోనే మరి నీకు పోతావానే ఇప్పుడు వచ్చింది తను వసూలు చేసుకోవాలని వచ్చినాము. ఏంది ఇజ్జత్ తీసుకునే మరి, ఇజ్జత్ తీసుకునే భారం ఇస్తే ఇజ్జత్ పోతుంది. ఎందుకు ఇచ్చినావు అంటున్నారు ఇప్పుడు. ఎందుకు ఇప్పుడు బాగా అయినా అది ఊళ్ళో ఆడిస్తావు, ఊళ్ళో పైసలేమని సెంచాన్ కూలిపోతారు, సెంచాన్ కూలిపోతారు అని అంటారు. ఇప్పుడు కోడళ్ళు పోతే ఇప్పుడు బాగున్నది పైలాల ఇచ్చి, ఇప్పుడు బాగున్నది కొడుకులు అడిగితే ఇప్పుడు బాగుండా అది తెచ్చుకోపో అని కొండ ఇచ్చిన తెచ్చుకోపో. కొడుకులు ఊహలు ఏం పెడతారు, మేము వండుకొని తింటున్నాం కూలి పోయి. ఊహ మీరు మా కళ్ళను మీరు రూపాయలు తెచ్చుకొని తాగుపోరి కళ్ళు ఇంత కొర్ర తెపోతారు. మేము వేద్దాము తీసేస్తున్నారు ఈ బయల కొరకే. ఈ పూజ కానీ పైసలకు మమ్మల్ని తిన్న ఇసురాక నిల్వ ఉందని మాకు ఇవ్వలేదు. ఊళ్ళో ఎవరికి ఇవ్వలేదు. ఎలా మస్తు బయలు పెట్టినాడా పదలో కొడిసాగి అంతనా అంటున్నారు. ఊకాయ కొండ అయినట్ట కదా ఈయన ఊకాయ అమ్మనెత్తి గొక్కమ్మా ఆయనకు తగ్గిన బాగా బయలు పెట్టినావు. మీ కొడుకులకు మీ భర్తకు తెలియకుండా ఇచ్చినావు? తెలియకుండానే పెట్టినా ఫస్ట్ ఏకశక్తి తెలిసింది అంటే వచ్చిన పైసలు ఎత్తుకొని పోదా నువ్వు ప్లాన్ చేసినావు అంటే అదే ఇంకా అన్ని అట్లేదా. ఎందుకంటే నా జీవి నా ముసలోని జీవి ఈ కొడుకులు గంజి వసరాపోయారు, నాకు బిడ్డలు లేరు, దీంట్లో చూసుకొని ముడుస్తా అని పెట్టినా నా మురిపోయిన తీస్తున్నాడు. బెడ్చి కొట్టిందా? నా మురిపోయిన తీస్తున్నాడు కోణిషాయి ఏం చేస్తా నాకు మాట్లాడిన కాడికి మాట్లాడుతున్నా బిడ్డ. నేను నమ్మకం ఉందా వచ్చేటట్టుండే పైసలు? ఇంకా మీకే గుర్తు బిడ్డ, మేము వస్తామని ఇక్కడికి వచ్చినాం పైసలు. మీకు మీ ఎవరికొరకు చెప్తాడుగా ఇస్తుంది అది ఇది అని ఏం చెప్తున్నాడంట? ఏం చెప్తున్నాడో ఇప్పుడు ఇలా చెప్తాడు. బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్తాడు కనబడతాడు మరి ఏం చేస్తాం. ఇప్పుడు కుషాయి కూడా వచ్చినావు, హైదరాబాద్ లో ఉంటుండ్రా నీళ్ళు. ఎన్ని గంటలకు వచ్చినావు? మేము 4 రోజులే వచ్చి. 4 రోజుల మీ వాళ్ళకి ఇట్లా నిన్న ఏమన్నా అన్నారా పైసలు తీసుకొని ఇంటికి రాన్నారా? ఇట్లా మా వాళ్ళు రానా మేము అందరం ఎన్ని రోజులు ఉంటాం చూసి ఎన్ని రోజులు చూస్తాం. పాన పోయి పెట్టుకుని నెల కానుందాం పారి ఎట్లా పిల్లలు ఎలా దిగుతారు ఇట్లకి వెళ్ళి అన్ని తీసుకొని వచ్చినాం. 4 రోజుల శాంతి తెగించినాం. వ్యాపారం మరి ఏడన్నా ఉన్నాము. ఆయన ఇంటికా పోయి పెట్టుకోవాలి మనం అందరం ముసలి మళ్ళీ ఇంటికా ఉండని సలేరు అని వచ్చినాం.
ఏం ఇప్పుడు కదలరా ఈ నుంచి కదలం ఆ. ఆయన లోపల ఉన్నారంటారా? ఉండరు లోపల చూసిన ఉండరు ఏం ఛార్జింగ్ ఫోన్ పెట్టింది ఆమె ఫోన్ తీసుకొని పోయింది. ఇప్పుడు మీ మీ ఊరు పక్కన మోసం చేసిండు కదా మా ఊరు పక్కలోనే మళ్ళా దూరం వల్ల ఏం కాదు. ఏం కాదు ఏం చేస్తాం మళ్ళా ఇట్లా మోసం చేస్తాను తెలియదు. అది నీ పరిస్థితి బాగాలేదు. బాగాలేకనే కాదు నెత్తి శని కూర్చొని పెట్టిన భయాలు ఆయనకు. ఇప్పుడు ఇంట్లో కూడా నీ పరిస్థితి బాగాలేదు. ఇంట్లో తెచ్చుకోపో భయాలు తెచ్చి మాకు ఇయ్యి గేలిగిస్తున్నారా? మాకు ఇయ్యి భయాలు తెచ్చి ఆడ పెట్టినావు ములే కొంచెం పెద్ద మంచి నిన్ను పైసలు ఇస్తే నువ్వు ఆడ వేగి పెట్టినావు ఓకే. పెత్తానం చేసి నీ పెత్తానం అంతా ఇప్పుడు బయట పడ్డదా? బయట పడ్డది ఇంకా నా పెత్తానం ఓకే. ఈడ ఉన్నారు. సరదాలే సరదాలే అని నేను అన్నా. అమ్మ ఏ నుంచి వచ్చినావు అమ్మ నువ్వు? ఆ? నాగపూరు నాగపూరా? నాకు సరేలే. మీరు పెద్దమ్మలు అంత పురుషోతో ఏదా ఎన్ని రోజులే వచ్చి? మేము 4 రోజుల ఇయ్యాలకు చేతులు నేను పట్టుకుంటా. 4 రోజుల ఇయ్యాలకు మేము వచ్చి నీ పేరు వెంకటమ్మ. ఎన్ని లక్షలు పెట్టినావు నేను 4 లక్షలు పెట్టినా, నీ సావుకారు తోటి? 4 లక్షలు పెట్టినా భూమి పోతే అవి మళ్ళీ తిప్పేస్తే 7,70,000 ఉన్నాయి నావి. నాకు ఇల్లు కూలిపోయింది, కట్టెకప్పు ఇల్లు. ఇంకా ఆ వడ్డీ తెచ్చుకొని పిల్లని తెచ్చుకొని తిందాం. తల్లి ఉంటే పిల్లగాని పెండ్లికో ఇల్లు కట్టుకుందామని ఆశకు పెట్టుకున్నాం. ఎంత పెట్టినావు మొత్తం? 4 లక్షలు పెట్టినాడు. అవి వడ్డీ తిప్పేస్తే 7,70,000 అయినాయి. సరే ఆ వడ్డీ ఇచ్చిపెట్టు కానీ ఆ. నువ్వు పెట్టింది ఎంత? 4 లక్షలు పెట్టినా. ఎంత ఇస్తాడు మిత్తి నీకు? ఇంకా 2 రూపాయలు ఇచ్చిండా మరి? ఇంకా మేము తిప్పేసుకుంటూ పోయినాం. మళ్ళా మా సంచిలో తీసి మళ్ళీ భర్తీ చేసుకొచ్చినాం. ఆ. కానీ తెచ్చుకోలే. ఓకే. ఆ. అంటే నీకు 7 లక్షలు రావాలి. 7,70,000. ఏది గ్రామం నీ నీ నాగపూరే ఆయన ఊరే, మా ఊరే ఆయనది. నాగం జనార్దన్ రెడ్డి ఊరే. ఆ, ఓకే. నాగం జనార్దన్ రెడ్డి ఊరే మాది. మీ సావుకారిని బాగా నమ్మిండ్రు కదా? బాగా నమ్మిన ఊరోడు ఎక్కడ పోతా ఇస్తాడు కదా అని నమ్మినాం. నమ్మిస్తే గొంతు కోసిండు. మేము ఆకలి కొని దూప కొని వీళ్ళకి 4 రోజుల పొద్దా వచ్చినాం. ఇన్నే ఉన్నాం. మాకు న్యాయం చేసి మాకు సైన్ పెడితే మేము పోతాం. భూమి పోయినది అనేది? భూమి పోయింది కాలు 2 ఎకరాలు పోయింది. ఒక 4 లక్షలు ఒక కొండ ఆయన తోటి ఊళ్ళో పెట్టినా, ఒక కొండ ఆయన తోటి 4 పెట్టినా. ఇప్పుడు నీకు పిల్లలు ఎంతమంది? నాకు 4. ఓ పిల్లగాడు పెళ్లికి ఉన్నాడు, ఇల్లు లేదు, తెలిసే పెట్టినావా తెలియకుండా? తెలియకుండా పెట్టినా. ఎందుకు ఎట్లా మరి? ఈ కొడుకులు ఇంకా హైదరాబాద్లో ఉన్నారు. ఓ పిల్లగాడు చిన్న పిల్లగాడు వడ్డీ వస్తుంది. ఓ 4 లక్షలు ఓనికి చెప్తా, ఓ 4 లక్షలు ఓనికి చెప్తా. ఆ మిత్తి ఈ మిత్తి తెచ్చి ఓ 10 లక్షలు అయితే ఓసారి బేసు లేపుతా, ఓసారి ఇంత పిల్ల తెచ్చి గోడ లేపుకుంటా. ఇట్లా ఇల్లు కట్టుకొని ఓ తల్లి ఓనికో తల్లి అయితే ఉన్న భూమి పోయింది అని నేను ఆశపడి నేను మిత్తికి ఆశపడి పెట్టిన సార్. నేను నాకు ముసలోనికి పచ్చవాయి వచ్చింది. ఉండడు పచ్చవాయి వచ్చింది 2 ఏళ్ళ పచ్చవాయి వచ్చింది. మాకు తిననీకే ఉండనీకే ఇల్లు లేదు, మాకు తిననీకే తిండి లేదు. నా పిల్లగాడు నాకు తెలియకుండా బండి తెచ్చుకుంటా పైసలు ఇవ్వమంటే సంపాదించుకొని బండి తెచ్చుకోవాలని ఆయన అన్న అంటే వాడు సంపాదించుకొని బండి తెచ్చుకున్నాడు. ఫైనాన్స్లో పైసలు పెట్టిన తెచ్చుకొని తిను అని మమ్మల్ని ఊరికి ఊరికి వాళ్ళకరిస్తలేడు, పట్టించుకుంటలేరు. తినండి అని అంటున్నారు నా కొడుకులు. నా కొడుకు నాకు పెళ్లి ఎప్పుడు చేస్తావు, నన్ను ముసలోని చేసి కొంటతో పైసలు పెడతీవి అని ఓ చిన్న కొడుకు ఒక్కటే బాధ పెడుతున్నాడు. పిల్లని దేవులాడపోతే నేను చచ్చిపోతా అంటున్నాడు. పిల్లని దేవులాడితే పెళ్లికి ఓడిస్తాడు. ఉన్న పైసలు సాయితోటి పెట్టినా నువ్వేం చేసి నీ కాళ్ళ నొప్పులు వచ్చినాయి, నువ్వేం పని చేసి నాకు అప్పు కడతావని అప్పు నమ్ముతలేరు సార్. మాకు ఎవరు ఇస్తలేరు ఊళ్ళో ఇట్లా కొండ ఆయన ఇట్లా చేసిండని. మా బాధతోటి మేము వీళ్ళకి 4 రోజుల పొద్దా తిరిగి వచ్చినాం. నాగపూర్ నుంచి నాగపూర్లో లేకుండా ఎన్నేళ్ళ వీళ్ళు మా మొత్తం ఇంకా ఆయన ఫైనాన్స్లో పెట్టినాక ఆయన ఎక్కడో పోతాడని మూట కట్టుకొని ఎక్కడో బయటి దేశం పోవాలని చూసినాడు. చూస్తే ఆ పర్వతాలు మా ఊరి అల్లుడు ఈ అన్నం ఉంటే తోలుకొచ్చి పట్టుకొని వచ్చి దేవుల మీద నిలబెడితే నేను ఎక్కడ పోను, మీకు 5 నెలలకు ఇస్తా డబ్బులు అని ఒప్పుకున్నాడు. 5 నెలలకు ఇస్తాను మూట కట్టుకున్నాక పట్టుకొచ్చినాక ఇంక ఇక్కడ వచ్చి పరారైతాడని స్టేషన్కి వేసినాం. పోలీస్ స్టేషన్లో ఆయన ఉండడు. 5 రూపాయల బోధిని కూడా గుర్తుపోలే బాగానే ఉన్నాడు. మామూలుగా ఈ అవుడు చేసి చెట్లు పట్టించుండు. మేము వాళ్ళకి 4 రోజుల ఆకలి కొని దూప కొని మేము ఉన్నాం. మా ఉసురు వాళ్ళకి ఎన్నడు ముడుతుందో, నా పిల్లల ఉసురు మా ఉసురు అందరి ఉసురులు వాడు పోసుకుంటున్నాడు. మాకు సైన్ పెడితే మేము ఉన్నాయన్న భూమి ఉంటే ఆ పైసలు మేము తలాయిని వంచుకొని మేము ఆకలి దూప తీర్చుకుంటాం సార్. మా పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, ముసలోనికి పానం బాగాలేదు, నాకు ఉండనికి ఇల్లు లేదు. మీరు సావుకారిని నమ్మి పైసలు పెడితే మీ సావుకు వచ్చింది కదా? మా సాగుకే వచ్చింది. మా సాగు సగం మంది చచ్చిపోయారు ముసలోళ్ళు గుండె వాళ్ళకి. పింఛని పైసలు 2,000 పింఛని వస్తే 1,000 రూపాయలు వాడక దెంగి 1,000 రూపాయలు గట్ల జత చేసి నా కొడుకు ఇస్తాడు, నా కొడుకు గంజి వసకపోయేదని ఆ 1,000 రూపాయలు జమ చేసి
పింఛన్ పైసలు ఉడక పెట్టిండు సార్ వాడ ముసలోళ్ళు పింఛన్ పైసలు పెట్టి ఆ పైసలు ఇవ్వకపోతే ఉడక సగం మంది గుండె వాళ్ళకి చచ్చిపోయినారు. కాదమ్మా ఇప్పుడు అక్కడ ఉన్న కూచుకుల రాజేష్ రెడ్డి మరి జనార్దన్ రెడ్డి వీళ్ళని కలిసిండ్రా మీరు ఎప్పుడు? అందరు కలిసినాం. నాగం జనార్దన్ రెడ్డికి మా కాపాయనకే కలవలేదు. మీ ఊరు ఆయనే కదా? మా ఊరు ఆయననే కలవ ఊళ్ళో కలిసినాం కానీ ఆయన ఇంకా ఇస్తాడు అనమాట అని అన్నాడు. అందరు వాళ్ళకే సపోర్టు. మా ఊరి కాపులు అందరు వాళ్ళకే సపోర్ట్. కోంట ఆయన ఎంకేసి మాట్లాడుతున్నారు. ఏ ఊరు పాడైతుంది, జనం పాడైతుంది, ఓట్ల కన్నా వనికొస్తారు వాళ్ళు, ఓటుకు కాళ్ళు మొక్కుతారు, ఓటు వేయించుకుంటాము. మరి వాళ్ళు మనకు వాళ్ళు జనం ఉంటేనే మనం కదా, మనం వాళ్ళకు న్యాయం చెయ్యాలి. ఏ ఊరు పాడైతుంది వాళ్ళకి పైసలు ఇప్పిస్తాం అని ఒక కాపు ఆయన ముందరికి వచ్చి మాకు అడ్డపడి మాట్లాడలేదు. మాకు ఎవ్వరు మాట్లాడలేదు. మా తిప్పలకు మేము వచ్చినా గానీ వాళ్ళకి తెలియకుండా వచ్చినా గానీ వాళ్ళు మళ్ళీ మా కన్న మించనే వచ్చి నువ్వు ఊకో వెంకట నువ్వు ఊకో మాట్లాడవు కానీ అంటే మేము ఊక్కున్నాం. మరసంగా మా బాధలు చెప్పుకొని ఉడక వాళ్ళు ఊకో అన్నారు. మా బాధలు చెప్పుకుంటే ఉడక వద్దన్నారు వాళ్ళు. ఆ ఓట్లు బాగానే ఆడతారు. జరిసేపు అయ్యా అబ్బాయిని కాలేసి ఒక ఓటరు పోస్తే మేము తాగుతాం, ఒక ఓటు వేసినాం. ఇంకా ఆ ఓటు గెలిచినాక మమ్మల్ని ఊక దేకుతలేరు. ఒక్క గిలాసం కోటరు మందికే మేము ఓటు వేస్తాం. మాకు రూపాయలు ఇయ్యలేదు. మందికే వేసినాం. మేము ఏంటికి వేయలే. మేము రూపాయలకి వేయలే. ఏంటి కాశపడే వేయలేదు. వేయాలి మన కోట వేయాలి, నేను గెలుస్తా మంచిగా చేస్తానంటే ఆ 2 దినాలు గెలిచినాక మాకు ఏది లేదు. ఏ పటేల్ మమ్మల్ని ఆదరించుకోలే. ఏ పటేల్ మమ్మల్ని ముందలకై ఆ జనానికి ఇప్పిస్తామని ఒక్కరు ముందలకై మాట్లాడలేదు. మేము వాళ్ళకి తెలియకుండా వచ్చినా గానీ మాకన్నా ముందల్ని వచ్చి వాళ్ళు నిలబడి సార్ ఆమె ఊకోవను సార్ అని వాళ్ళకే చెప్తే ఊకమని ఊక వెంకటమ్మని ఊక మాట్లాడకని అంటే నేను మాట్లాడుకుని ఊకున్నా. ఆమె మాట్లాడితే మని ఊక అంటే ఊకున్నా. ఈయన మాట్లాడితే వద్దని పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళకు వాళ్ళు మళ్ళీ అంచాలు కొట్టిండ్రో ఏం కొట్టిండ్రో వాళ్ళు ఏమన్నారు. చేస్తామమ్మా న్యాయం, అందరికి మీకు న్యాయం చేస్తాం అని చెప్పిరి. పోలీసు వాళ్ళు వస్తే ఏం చేస్తారు సార్, మాకు డబ్బులు ఇస్తే మా డబ్బులు తీసుకొని మేము పోతాం. ఆ సైన్ పెట్టాలి. మాకు ఎన్ని దినాలకున్నా ఒక నెల అయినా నా ముసలానికి పచ్చవాయి వచ్చింది అక్కడ ఉన్నా గానీ ఆకలి కొని దూపకొని నేను ఇక్కడ ఉంటా, ఆ ముసలాడు అక్కడనే ఉంటాడు. మేము గుండె వాళ్ళకి అక్కడ ఇక్కడ చచ్చిపోయినా సరే ఈయనే ఉండి మా రూపాయలు మేము తీసుకొని పోయిన దగ్గర మేము కట్టు కదలము. ఎట్లా మోసం చేయాలనిపించింది నాకు అర్థం కాదు. ఈ ధనంజయ గుప్తకు ఎంతమంది ఆడోళ్ళు ఉన్నారు, ఆడబిడ్డలు ముసలోళ్ళు పాపం గుండె వాళ్ళకి చచ్చిపోయారట చాలా మంది. ధనంజయ గుప్తా నీకు ఎట్లా మోసం చేయాలనిపించింది అయ్యా? 130 మంది 130 మంది ఎట్లా మోసం చేయాలనిపించింది ధనంజయ గుప్తా నీకు? నిజంగా మీ ఊరోళ్ళే కదా, మీ పక్క గ్రామం వాళ్ళే కదా నిన్ను నమ్మి సావుకారి అని నీ దగ్గర పైసలు పెడితే వాళ్ళ సాగుకు వచ్చింది. సచ్చిండ్రు కూడా చాలా మంది, 130 మంది చచ్చిర్రట. నీకు ఎట్లా బతకాలనిపిస్తుంది భూమి మీద? ఈరోజు నీ ఇంటికాడికి వచ్చిర్రు కుషాయగూడలో, నాగపూర్లో మొత్తం ఇల్లు తాళం వేసి పత్త లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ పోయినరు. కుషాయగూడకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఆడోళ్ళనికి ఇట్లా రోడ్ల మీద కూర్చోబెడతారా? నాకు అర్థం కాదు. పాపం భర్తలు చనిపోయినరు వాళ్ళు. ఉండలే అన్న ఉండలే మాట్లాడలే వాళ్ళ ఇష్టం కానీ ఆ గేట్ల కాడ రోడ్ల మీద కూర్చొని ఏందా ఇది నాకు అర్థం కాదు. ధనంజయ గుప్తా చిన్నపిల్లలు భూములు అమ్మి సావుకారి మా ఊరు సావుకారి అని నమ్మి నాన్న వస్తే పుచ్చు పోయినట్లు, నమ్మి నాన్న వస్తే పుచ్చు బుర్రలు పోయినట్టు ఇంతమందిని మోసం చేస్తా. ఎట్లా నీకు తిండి పడుతుంది, కడుపులోకి ఎట్లా జీర్ణం అవుతుంది, నీకు ఎట్లా పైకి కడుతుంది? ఏందా ఇంత దరిద్రం? చీ 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 పర్వతాలనా మీరు కూడా అమ్మా? పర్వతాలనా ఒక్క నిమిషం, 1 మినిట్ గిన్నెడ ఏంది జనాలు ఎంతమంది ఉన్నారు మొత్తం బాధితులు మొత్తం 2000 మంది బాధితులు ఉన్నారు. 2000 మంది బాధితులు. ఇప్పుడు ఈయనది నాగపూర్ కదా? అవును. ఈ పక్క గ్రామాలలో ఎక్కడెక్కడ వీళ్ళంతా బాధితులను నాగపూరు, రేవెల్లి, మన కొంకలపల్లి, బండరాయిపాకుల, వనపట్ల మొత్తం 20 గ్రామాల ప్రజలు ఉన్నారు. 20 గ్రామాల ప్రజలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో వీళ్ళ భూములు పోయినాయి. గవర్నమెంట్ కూడా వీళ్ళకి 4 లక్షలు 5 లక్షలు కట్టిస్తే వీళ్ళు ఏదో భూమి కొనుక్కోవాలి, ప్లాట్ కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో తిరిగింది కానీ వీళ్ళకు ఇన్ టైంలో దొరకలేదు. దొరకకపోతే ఈ ఫైనాన్స్ వాళ్ళు దొంగలే కలిసి మీరు డబ్బులు భూమి కానీ ఇల్లు కానీ ప్లాట్ కానీ కొన్నప్పుడు మా ఫైనాన్స్లో డిపాజిట్ చేస్తే మేము ఒక 1 మంత్ ముందే చెప్తే ₹2 ఇంట్రెస్ట్తో మీకు కల్పిస్తామని చెప్పి ఫైనాన్స్లో డిపాజిట్ చేయించుకున్నారు. డిపాజిట్ చేసుకుని ఇది ఒక మూటాగా ఏర్పడి 2023లో ఫైనాన్స్ ఎత్తేసి ఫైనాన్స్కి రిజిస్ట్రేషన్ కూడా లేదు.
అటుగానే 2023 నుంచి వీళ్ళ కేసులైనా 12 మంది వినాం. ఆ కేసులైనా గవర్నమెంట్ మొత్తం వీళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేసి జీవో ఉడక పాస్ చేసింది. జీవో పాస్ చేసిన తర్వాత 3 ఏళ్ళకెళ్ళి తిరుగుతున్నాం మేము. వీళ్ళ పక్షాన్ని నేను పోరాడుతున్నా. 3 సంవత్సరాలకెళ్ళి ఖర్చుగా మొత్తం పెట్టుకొని మొన్న మనం 6 నెలల నుంచి మనం హైకోర్టు పీపీ గారిని, ఏజీ గారిని, చీఫ్ జస్టిస్ గారిని కలిసినాము. వీళ్ళు కాంప్రమైజ్ మెమోరాండం ఆఫ్ కాపీలో ఏజీ గారి తన, పీపీ గారి తన సంతకాలు వస్తే కాంప్రమైజ్ సంతకాలు పెడితే బాధితులకు న్యాయం జరుగుతుంది. సంతకాలు పెట్టిన తర్వాత ఏజీ, పీపీ గారు మన చీఫ్ జస్టిస్ ద్వారా పెట్టి ఆర్డర్ పాస్ చేసి సీజ్ చేసినటువంటి ఆస్తులను వేలం వేసి బాధితులకు పీపీ ఆధ్వర్యంలో డబ్బులు పంచబడుతుంది. అందుకోసం వీళ్ళను సంతకాలు కాంప్రమైజ్ సంతకాలకు రావడం లేదు. దాని కొరకు సామూహికంగా వాళ్ళ ఇండ్ల కాడ వంట వార్పు కరకం వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టే వరకు ప్రతి ఒక్క ఈ 9 మంది వ్యక్తుల మీద ధనుంజయ్, సాయిబాబా, బాలీశ్వర్, నాగం కరుణాకర్ రెడ్డి, నాగం విచ్చిరెడ్డి, జానకరామ్ రెడ్డి వీళ్ళందరి విన ఒక్కొక్కరి బాధితులను అందరి విన వంట వారి క్రమం వాళ్ళు వచ్చి బాధితుల దగ్గరకు వచ్చి కోర్టు దగ్గరికి పీపీఆర్ గారి దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారమే కాంప్రమైజ్ లెటర్ విన సంతకాలు పెడితే బాధిత సమస్య దాని వరకు ఎంతవరకైనా ఉద్యమం పోరాడుతాం. న్యాయం జరిగే వరకు మేము శ్రమిస్తూనే ఉంటాం. ఎన్ని కోట్ల ఫ్రాడ్ జరిగింటది పర్వతాల గారు? ఇది దాదాపు 150 కోట్ల ఫ్రాడ్ జరిగింది. 150 ఫ్రాడ్. ఎన్ని వేల మంది, వందల మంది? 2000 మంది 2000 మంది బాధితులు. ఇప్పుడు ఈ నాగపూర్లో లేరా వెళ్ళి? నాగపూర్లో లేరు, మొత్తం నాగపూర్లో లేరు, నాగర్కర్లో మొత్తం బంద్. అసలు పర్వతాలు గారు మనిషి అసలు ఇట్లా మీకు మిత్తిలు వస్తాయి, మైక్రో ఫైనాన్స్ చేస్తే నా దగ్గర పెట్ట అసలు ఇదంతా సృష్టించింది ఎవరు? ఫస్ట్ ఇదంతా నమ్మించింది ఎవరు అంటున్నా? నమ్మించింది సాయిబాబా, ధనుంజయ్, బాలీశ్వర్. ఈ 3 అన్నదమ్ముల వ్యక్తులే. వీళ్ళకి తోడు నాగం కరుణాకర్ రెడ్డి, నాగం విచ్చిరెడ్డి, జానకరామ్ రెడ్డి, 3. ఇప్పుడు వీళ్ళ పైన వీళ్ళ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ జీవో జప్తు చేసి జీవో ఇచ్చింది. జీవో నెంబర్ వచ్చింది. అటు జీవోని తీసుకుపోయి మేము హైకోర్టు పీపీ గారిని, ఏజీ గారిని కలవడం అయింది. దాంతోపాటు చీఫ్ జస్టిస్ గారిని కలవడం జరిగింది. వీళ్ళు వచ్చి కాంప్రమైజ్ లెటర్ విన ఈ 9 మంది వ్యక్తులు వచ్చి కాంప్రమైజ్ లెటర్ విన పీపీ గారు, ఏజీ గారి ఆధ్వర్యంలో సంతకాలు పెడితే అటు యొక్క ఆస్తులు పీపీ గారి ఆధ్వర్యంలో వేలం వేసి బాధితులకు పీపీ గారి ఆధ్వర్యంలో అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయబడతాయి. వీళ్ళు వస్తలేరు 3 months నుంచి. ఉన్నారు అసలు వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, భూమిలో ఉన్నారు. భూమి మీద ఉన్నారు. మన పైన మీకు ఎప్పుడు వస్తాయి ఏం కథ, ఎవరికన్నా ఈ ఉద్యమం మనం మళ్ళీ బాధితులకే భయపడతాం. మీకు పైసలు వస్తాయా రావు అని మళ్ళీ వీళ్ళ అనుచరులతో మళ్ళీ పైనంగా వీళ్ళకు బెదిరింపులు చేపిస్తున్నాం. ఇప్పుడు కుషాయగూడకి ఎప్పుడు వచ్చారు వీళ్ళు ఉంటున్న ఇంటికాడికి? కుషాయగూడకు ఇప్పుడు మేము 10 గంటలకు రావడం, 9:30కు వచ్చినాం. ఇప్పటికి 3వసారి ఇది. వంట వార్పులు చేస్తా ఉన్నారు. వంట వార్పు చేస్తున్నాం. అంటే ఏంది ఇప్పుడు ఫైనల్ గా వీళ్ళు హైకోర్టు పీపీ ఏజీ దగ్గరికి వచ్చి వీళ్ళు కాంప్రమైజ్ ఆర్డర్ మీద సంతకం పెట్టే వరకు మేము ఈ ఉద్యోగం ఈయనే ఉంటాం. మరి ఇంత అన్యాయం చేసిండు కదా. మామూలుగా 150 మంది చనిపోయినారు ఇంట్లో బాధితుల్లో. ఈ బాధకే చచ్చిపోయారు. ఇప్పటికి పెళ్లిళ్ళు కావాల్సిన ఆర్థిక పనులు అన్ని. ఒకసారి పాషం యాదగిరి గారితో మాట్లాడదాం. చట్టం తెలియదు మీకు, కాగ్నిజిబుల్ ఎఫెక్ట్స్. మీరు చర్య తీసుకోవాలి, ఎందుకు తీసుకోలేదు? అక్కడ పోలీసులకు ముట్టినా ఇక్కడ పోలీసులకు ముట్టినాయి. రికార్డు చేయండి. అక్కడ ముట్టినా ఇక్కడ ముట్టినాయి. మేము ఎందుకు పోలీస్ స్టేషన్ రమ్మనండి సిఐని. వాళ్ళు ఇట్లే చేస్తారు. ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడ దొడ్డికి పోతారు, ఇక్కడ కూర్చుంటాం. ఏం చేస్తారో పోలీసులను చూద్దాం, రుజువు చేద్దాం సమాజానికి. భోపాల్ గ్యాస్లో ఏమొచ్చింది? 2.5 లక్షల మంది చచ్చిపోయారు. జడ్జిలకు సిగ్గుందా? వాడికి ఏమి శిక్ష పడేది? ఆండర్సన్ ఇల్లు కనబడాడు. వాడు ఏమి ఒక్కరోజు పోలీస్ స్టేషన్ మెట్లకెళ్ళి, కోర్టు మెట్లకెళ్ళి, జైలు మెట్లకెళ్ళి పోయిండు. జనాన్ని ఎవరు నమ్ముతాడు? కోర్టులను ఇప్పుడు చెప్పినాను. కోర్టులను ఎవరు నమ్ముతాడు? పోలీసులను ఎవరు నమ్ముతాడు? చెప్పండి, కంటెంప్ట్ పెట్టుకోండి. జడ్జిలు దొంగలు కదా. జడ్జిలు నమ్ముతారా? జడ్జిలు నమ్ముతారు ఎవడన్నా? 2000 మంది అని చెప్తా ఉన్నారు సార్ వీళ్ళు బాధితులంతా. 2005 మొత్తము చచ్చిపోయిన వాళ్ళేమో 130 మంది. 2000 పై చిల్లర చచ్చిపోయారు. బాధితులు నిర్వాసితులయ్యారు. అసలు ప్రాజెక్టులు కట్టిన జైలు పెట్టాలి కదా. మెగా కృష్ణారెడ్డి పైసలు మింగిండు కదా. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ 3 పోయినాయి కదా. 3 లక్షల కోట్లు కదా పోయినాయి. మరి కేసీఆర్ని జైలు పెట్టినరా? కేటీఆర్ని జైలు పెట్టినరా? కృష్ణారెడ్డిని జైలు పెట్టినరా? పెట్టలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి పైసలు ముడుతున్నాయి. మళ్ళీ మెగా కృష్ణారెడ్డి తీసుకొచ్చి కాంట్రాక్ట్లు అప్పచెప్తుడు. అంటే అందరు దొంగలే కదా. అందరు దొంగలు కలిసి ఉన్నారు. వీళ్ళు వాళ్ళు అందరు కలిసి ఉన్నారు. దొంగల రాజ్యం ఉంది దేశంలో. మెగా కృష్ణారెడ్డి ఎట్లుంటాడు? మన శిక్షలు ఎందుకు వేయలేదు? మన ఆస్తులు ఎందుకు జప్తు చేయలేదు?
మళ్ళీ వాడిని పక్కన పెట్టుకొని సీఎం ఎందుకు కూర్చుంటుండు, ఎందుకు ఉలుకుతున్నాడు వాళ్ళతోటి అంటే వాటా ఉన్నట్లు లెక్క. సమాజాన్ని తెలియనియండి ఎట్లుంటుందో. ఆ దేశంలో ప్రపంచ అమెరికాలోనేమో 3000 డ్యాములు కూలిస్తే ఇక్కడ డ్యాములు కడుతున్నారు. ఎందుకు కడుతున్నట్టు? ప్రాజెక్ట్ కింద ఒక్క ప్రాజెక్ట్ కింద పంటకు 5 లక్షల రూపాయలు అవుతుంది. అదే చెరువు కింద 5,000 రూపాయలు అవుతుంది. మరి చెరువులు నాశనం చేసి ఎందుకు చేస్తున్నారు? చెరువులతో పైసలు రావాలి, కాంట్రాక్టర్తో లాభాలు వస్తాయి. సార్ వీళ్ళు ఈ బాధితులు కూడా ఇది 3సారి అని చెప్తా ఉన్నారు రావడం. 4 సార్లు వచ్చిండ్రు, చాలా సార్లు వచ్చిండ్రు. అక్కడ ఎస్పీ దగ్గర పోయినరు, మనోహర్ ఆయన పేరు, పోయినరు. ఏం లేదు, న్యాయమే లేదు. అక్కడ తిరిగిండ్రు. లేదా వాడు హైదరాబాద్ మేమేం చేస్తాం, మా పరిధిలోకి రాదంటారు. వీళ్ళు అంటారు మీరు అక్కడ నష్టపోయినారు కదా, ఇక్కడ ఎందుకు వస్తున్నారని వీళ్ళు అంటున్నారు. అంటే ఇద్దరు ఇక్కడ కలిసి ఉన్నారు అంటే లెక్క. పోలీసులు అని చెప్తున్నారు వాళ్ళ న్యాయం. మీరు అక్కడ నష్టపోతే ఇక్కడ ఎందుకు వస్తున్నారండి? వాడేమంటుండే అక్కడ ఎస్పీ, మీరు అక్కడ కదా వాడు ఉండేది హైదరాబాద్లో, మేము ఎట్లా పోతాం, మా పరిధిలోకి రాదు అని వాడు అంటుండు. మరి ఎట్లా ఇది ఏం చేయాలి? మరి బాధితులకు ఏం చేయాలి తెలుసా? ఆయనకేమన్నా తెలిస్తే ఎందుకు మోసపోతారు? అందుకనే ప్రభుత్వం మొత్తం ఈరోజు నగ్నంగా బజారు నిల్చున్నది, సిగ్గు శరం లేకుండా నిల్చున్నది. చుట్టుపక్కల సమాజం సంఘీభావం ఉందా అంటే అక్కడైతే ఉన్నది, ఈడ లేదు కదా. అక్కడ చదువు రాని వాళ్ళు కాబట్టి సంఘీభావం ఉంటారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు దొంగలకు తప్పులు మోయారు తప్పన్నారు కదా. ఈ బాధితులు కూడా చాలా మంది ఎడ్యుకేషన్ అంటే నిరక్షరాస్యులు చాలా మంది ఉన్నారు. పేదోళ్ళే చదువు లేదండి, ఎవరికి చదువు లేదు. ఇప్పుడు నియత్ ఎవరికి ఉంటుంది? నియత్ కానీ జ్ఞానం కానీ చదువు రానుకుంటుంది. చదువుకున్న దొంగల కుక్కనికి ఉంటుంది. చదువుకున్నంత పనికి రానోళ్ళే కదా, వరదట్టి వస్తాడు కొట్టుకుపోతారు. చదువు రానోడు ఏమంటాడు? చదువుకున్నాడు ఏమంటాడు? దొంగ. ఆయన ధర్మరాజు అంటే మహాభారతం అని. చదువు రానామె ఏమంటుంది? రోడ్లు ఉడిచినామె. ఆయన ధర్మరాజు సారు, జూదమాడతాడు సారు, పెళ్ళాన్ని పెడతాడు సారు, బట్టలు ఇప్పుతుంటే చూస్తుంటాడు సార్ అంటాడు. ఎవరికి తెలివి ఉంది? వాళ్ళకే ఉంది, నియత్ ఉంది. చదువు రానోళ్ళకి ఉంది. చదువుకున్న వాళ్ళకి ఏముంటుంది? అంటే నియతున్నందుకే నమ్మి పెట్టిర్రు అంటున్నావా? ఆ నియతున్నందుకు మా ఊరోళ్ళే కదా వాళ్ళు మోసం చేస్తారా అనుకున్నారు. వాళ్ళ న్యాయం ఎట్లుంటుందో వీళ్ళు కూడా అట్లే ఉంటుంది అనుకున్నారు. ఇది మోసం ఇట్లుంటుందని తెలియదు కదా. ఇప్పుడు చిన్నపిల్లగాడు ఉంటాడు, పాము కాటేస్తే చచ్చిపోతుందో తెలుసా? ఏలు పెడితే కరెంట్ షాక్ కొడుతుందని తెలుసా? తెలియదు కదా. మొదటిసారి తెలిస్తే ఉంటుంది, మొదటిసారి జరిగింది, రెండోసారి చేయరు ఆ పని. సార్ వీళ్ళని చూస్తే ఒక సామెత గుర్తొస్తుంది సార్, నమ్మి నాన్న వస్తే పుచ్చిపోయినది ఏదో ఉంటుంది, అది ఎగ్జాక్ట్లీ వీళ్ళకు వర్తిస్తుంది. సరిగ్గా వర్తిస్తుంది. నమ్మి నానబోస్తే పుచ్చి పూరలు అయిపోయినాయి, అట్లనే అయిపోయింది వీళ్ళు. అందుకనే వీళ్ళు చదువుకున్న నమ్మొద్దు. ఇప్పుడు చెప్తాం, మేము వాళ్ళకి చెప్తాం, చదువుకున్న దొంగలు నమ్మకండి, చదువుకున్న వాళ్ళందరూ దొంగలే, సానుభూతి లేని వాళ్ళే, చదువు లేని వాళ్ళు నమ్మండి. చదువు లేని వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళే నియతున్న వాళ్ళు, వాళ్ళకి జ్ఞానం ఉంది. ఉన్నాడు, వాడు లోపలనే ఉండు. వాడు ఎన్ఎఫ్సీలో పనిచేస్తాడు. ఎన్ఎఫ్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? వాడిని అడగాలి కదా. ఎన్ఎఫ్సీ వాళ్ళు లోపలికి ఏమో రానియరు, ఎందుకంటే అది ఫ్యూయల్ కాంప్లెక్స్, అది సెక్యూరిటీ, హై సెక్యూరిటీ జోన్, అది లోపల రానియరు. మరి రానియనప్పుడు ఏం చేయాలి? మన రానియరు, వాళ్ళు ఏమో చర్యలు తీసుకోరు. అంటే వాళ్ళు వీళ్ళు కలిసే ఉన్నారు, వాళ్ళు కూడా ఆఫీసర్లకు లంచాలు ఇచ్చుంటాడు. అందుకని చేస్తున్నారు. దామోదర్ అని నాకు తెలిసి ఉండే ఒక ఫ్రెండ్ ఉండే, స్పెషల్ మెటర్ చచ్చిపోయింది, నమ్ముద్రిపాద అల్లుడు. ఆయన ఉంటే అడుగుతుంటే మనం చర్యలు తీసుకుని. ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు? సార్ ఇప్పటికే 130కి పైగా చనిపోయారట సార్. 130 బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే సమాజం ఎవరికి సిగ్గు లేదు, సమాజం లేదు, చేసుకున్నారు. మరి ఇంత లేకుండా ఉంటే ఎట్లా? మరి సమాజం ఏం చేయాలి? ఇప్పుడు మనకన్నా సోయి ఉండాలి కదా. అందుకనే మేము సంఘీభావంగా వచ్చినాం ఇక్కడికి ఇంతమంది. అందుకనే మేము సంఘీభావం ఇక్కడికి వచ్చినాం. సంఘీభావం చెప్పాలి, ఎందుకంటే సంఘీభావం పునాదిగా ఉండాలి. సమాజము సంఘీభావం పునాదిగా నడవాలి, లేకపోతే అన్యాయం అయిపోతుంది. ఈ రోజు ఈ బాధితుల పక్షాన్ని నిలబడ్డారు, ఏం చేస్తారు సార్? మీరు ఏం చేయగలరు? ఇప్పటికే మేము అన్ని చోట్ల నిల్చున్నాము. ప్రభుత్వం ఏం చేస్తో చూస్తాం. అన్ని చోట్ల పోతాం, సీఎం దగ్గరకు కూడా పోతాం. పోయినాం ఇంతకుముందు, వాళ్ళు సరే అన్నారు, ఏం కాలేదు. మరి సీఎం చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు, మన వేం నరేందర్ రెడ్డి చెప్పిండు, చేద్దాం అన్నాడు. మల్లు రవి చెప్పిండు, సోరేశ్వర రెడ్డి కూడా సానుభూతి. సొంత అదే ఆయన జిల్లానే. మరి ఆయన జిల్లాలో ఎట్లుంటే ఇంకా వేరే చోట ఎట్లుంటుంది? ఆయన కట్టినోళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, కానీ వీళ్ళు చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద వీళ్ళు వంట వార్పు కూడా చేస్తూ ఉన్నారు సార్. దాదాపు రెండు చేస్తారు, వంట వార్పు చేస్తారు. ఆ తర్వాత మలమూత్ర విసర్జన కూడా ఇక్కడనే చేస్తారు. ఇక్కడనే అన్ని ఇక్కడనే, బయటికి పోవద్దు, ఇక్కడనే చేయండి. ఇదంతా వాడుకోండి. లోపల ఉంది, అది సరిపోకపోతే బయట చేయండి, చెట్టు కింద చేయండి. వాళ్ళు అడవిలోనే కదా విసర్జన చేసేది, ఇక్కడ కూడా విసర్జన చేస్తారు. ఇది అడవే కదా, వాళ్ళకి అలవాటు పోతారు. సెక్యూరిటీ ఎందుకు వచ్చింది సార్? పోలీసులు ఎందుకు వచ్చారు? ఏమైంది? గొడవ ఇద్దామని వచ్చారు. గొడవ ఏం కాదు, వాళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు, సైలెంట్గా. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు సార్ బాధితుల పక్షాన? మీరు ఏం డిమాండ్? ఆ డబ్బులు రావాలి, మొత్తం డబ్బులు వాళ్ళకి తిరిగేయండి, వడ్డీలతో సహా తిరిగాలి. వాడు ఇస్తున్నాడు, వాడు ఇంతకాలం ఇవ్వకుండా ఎగ్గొట్టినందుకు వాళ్ళకి శిక్షలు వేయాలి. వాళ్ళకి డబ్బులు వాపస్ ఇవ్వాలి. ముందు డబ్బులు వాపస్ ఇవ్వాలి. వారికి శిక్షలు వేస్తే వచ్చేది ఏం లేదు, శిక్షలు వేసిన తర్వాత విషయం. కానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వాలి. ఆ తర్వాత శిక్షల సంగతి చట్టం ఆలోచించాలి. ఇదే ధనుంజయ్ ఇల్లు, ఇది మెయిన్ డోరు.
డోర్ మరి లోపల చిలుకు పెట్టుకున్నా ఉన్నారంట లోపల. ఏం లేనట్టు కదమ్మా, లోపల ఉన్నారా? తిరిగిరా? కిటికీలు తెరుచుకొనే ఉన్నాయి. ఏం భయపడతలేనంటారు కమ్మా, ధైర్యంగానే ఉన్నారు. ధైర్యంగా మంచిగా మెదావ తిన్నారు, మంచిగా కూర్చున్నారు సార్. ఇప్పుడు ఇవన్నీ మేము తెరిచినాక వాళ్ళు ఇంక ఇప్పుడు దొంగతనంగా దాక్కున్నారు. మూటలు కట్టిండ్రు పోనీకి, మేము వస్తామని గుర్తయింది, మొత్తం మూటలు కట్టిండ్రు. ఇటుకెళ్ళి మూటలు ఉన్నాయి. అంటే మీరు వస్తామని తెలిసి కూడా వాళ్ళు ధైర్యంగా ఇంట్లో ఉన్నారంటే పోనీకి ముళ్ళని కట్టిండ్రులే, కొంచెం అయితే వెళ్ళిపోదురు. మేము ఎట్లా సడన్ రాబట్టి చిక్కిపోయి ఆగిపోయింది. అది మేము వచ్చే తాలకు అది అది మూసేస్తున్నారు ఆ గేటు. ఎందుకు కాదు, మంచి ఇలాగ కరెంట్ బంద్ చేసినాం, ఇప్పుడు కరెంట్ మళ్ళీ వేసిర్రు మా వాళ్ళు, సచ్చారు ప్రమాణంలో. మాదే మాది వనపట్ల నగర కర్నూలు. అన్నీ ఒకదాన్నే మావి, అన్ని కాళ్ళలో వచ్చి భూములు పోయి 10 లక్షలు మావి. నా ఆడపిల్ల 20 లక్షలు భూములు, మొత్తం భూములు పోయి మా దోస్త్ అని పెట్టినాం. ఇంటికి వచ్చి మంచి కొండపోయిండు, కొండపోయి ఇంత పని చేసి ఇప్పుడు ఇస్తలేడు సార్ మాకు. ఉండాడు ఇంట్లో. ఆ కొడుకులా కథ గుర్తే, ఆ మాయ కొడుకులా కథ గుర్తే. ఇక మేము రాగానే వీళ్ళు ఆకిట్లోకి వచ్చారు ఫస్ట్ పోలీసు వాళ్ళు. మీరు అలా చేయకరి, అక్కడ ఉండరు బయట అంటున్నారు. ఈ పరద యువతలు అక్కడిక్కడ తిరిగింది ఎల్లాకర. అదే తల్లి పిల్ల ఇంట్లో ఉండారు. మూడలు కట్టి పెట్టుకున్నారు, ఎల్లాక ముళ్ళలు కట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు లేవుగా సార్ మళ్ళా అందులో మా డబ్బులు మాకు ఇస్తే మేమేం రాము కదా. మేము ఎండనక మా భూములు పోయి మా కష్టపడి మేము గొర్రెలు అమ్ముకొని బర్రెలు అమ్ముకొని మా భూములు పోయి కాలువకు పోయి మా నీళ్ళు వస్తే ఇంత పంటలు పండించుకొని తింటున్నారు. మా డబ్బులు మాకు ఇస్తే మేమేం రావుగా సార్ ఇక్కడ దానికి. మేము ఎందుకు వస్తాం? మక్కలు పోసినాము చిలకల పొడితే ఇడిసేటోళ్ళు లేరు, ఇరటోళ్ళు లేరు, మిషన్కి వస్తుంది. అవన్నీ అక్కడ నాశనమా ఇక్కడ నాశనమా? ఎట్లా సార్ మేము బతికేది? ఇంకా 6 రోజుల 6 రోజుల మా జిల్లానే నాగపూర్ వాళ్ళది, వీళ్ళది నాగపూరు. నాగం జనార్దన్ ఊరు అయినందుకే ఇంకా మేము వనపట్లలో, మాది వనపట్ల నరసాపల్లి గుడిపెల్లి మాది. ఆ కాలువకు పోయింది, డామ్కు పోయింది భూమి. డామ్కు భూమి పోతే ఇంకా పైసలు వస్తే ఇంకా ఇస్తారు. ఆయన అడిగితే మేము ఇచ్చినాం, అడిగితేనే ఇచ్చినాం. మీకు భూములు కొన్ననాడు, గొర్రెలు కొన్ననాడు, ఇల్లు కొన్ననాడు, జాగా కొన్ననాడు మేము ఇస్తాం, నమ్మకంగా ఇస్తామని తెచ్చిండు. మీరు బ్యాంకులు లేవా? బ్యాంకులలో ఫైనాన్స్ పెట్టిండు. 30-40 ఏళ్ళు ఆయన పెట్టి కూడకంగా చాలా మంది పెట్టిండ్రు. ఎవరు చేసిరో మోసంగానే ఆయన మంచిగా ఇచ్చుకుంటానే వచ్చిండు. చారన్న కా నుంచి మిత్తి అక్క పిల్లల వీనా, మేనత్త పిల్లల వీనా, మేనత్త కొడుకుల వీనా, అన్నదమ్ముల పిల్లల వీనా, అన్నదమ్ముల పిల్లల వీనా, అన్నదమ్ములకు అన్ని పట్టాలు చేసి పెట్టాడు సార్ మాకు. మాకు ఒక్కటి అమ్మిస్తే మేము రాము ఇక్కడ. మా డబ్బులు పేరు మీద ఉంది కదా, ఈడు 1-2 అమ్మిస్తే మాకు మేము అస్సలే రావు సార్. మాకు అసలు కాడికే పోతే నా 5 ఏళ్ళ మిత్తి పోతే మాకు 15 లక్షలు ఇవ్వాలి ఇస్తే సార్. మా కష్టం మాకు చాలు, ఆయన కష్టం మాకు సారు. ఇది ఎండింగ్ కొట్టేద్దాం ఇక్కడ. ఇగో వీళ్ళంతా ఇదంతా ఈ ధనంజయ గుప్తా అనే వ్యక్తిదే ఇదంతా హాల్. ఇది మంచిగా సోఫా వేసుకున్నాడు, మంచిగా ఫ్యాను, ఊగనికి అటు ఇటు పేదల సొమ్ము బాగానే తీసుకున్నాడు. ఏందమ్మా ఏం చెప్పు? ఏ మూటలు? ఇంట్లో ఉన్న మూటలు కట్టి పెట్టుకున్నారు. ఉన్నా కానీ ఏడుకోనికి దూషిస్తున్నారు. చూడు మూటలు 5 లక్షలు. వీళ్ళంతా వీళ్ళే బాధితులా? ఒకసారి బయట చూసేద్దాం. ఇక ఏమన్నా మోసం చేసిన, మామూలుగా మోసం చేయలేరు. 2000 మందిని అంటే తమాషనా? ఇక ఇక్కడ వంట వార్పు కూడా వేస్తూ ఉన్నారు. ఇక్కడనే వంట దాదాపు 3 రోజుల నుంచి 3 రోజులు అయిందంట వీళ్ళు వచ్చి. ఉండండి
3 రోజులు అయినట్ట వచ్చి వీళ్ళు ఇక్కడనే వంట వారు వేసుకుంటున్నారు. ఇక తెగించారు వాళ్ళు కూడా. మరి ఇక ఏదన్నా కానీ ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే పడుకుంటాం, ఇక్కడనే నిద్రపోతాం, ఇక్కడనే వంట చేసుకుంటాం. ఇక మిరపకాయలు తొడిమేలు తీస్తూ ఉన్నారు. ఏందమ్మా ఏం చారు చేస్తున్నారు? పప్పుచారా? ఉల్లిగడ్డ, అది దోసకాయ పప్ప, అది ఆనకాయ పప్ప. ఇన్నే వంటలు ఇన్నేనా? ఇంక ఎన్ని రోజులన్నా కానీ? 3 సంవత్సరాలు తిరగబట్టి నెల అయినా సరే పర్వాలేదు, ఇక్కడనే ఉంటాం. వచ్చి ఏదో తీర్మానం చేసిన దగ్గర ఇక్కడనే వండుకొని తింటాం. ఇంకా ఇన్ని పెట్టుకొని తిరిగి అన్నీ కొనుక్కొస్తాం, ఇంకా కొనుక్కొస్తాం. ఇంత మునిగే పోయినాం ఇన్ని లక్షలు, ఇంకా కొనుక్కొచ్చుకొని తిన్నాం. నిండా మునిగినాం, సలేం లేదు. ఇన్ని లక్షలే మునిగినాం, ఒక్కొక్కరు 10 లక్షలు 30 లక్షలు మునిగినాం. కాబట్టి ఇక్కడ ఏదైనా చేసుకొని తింటాం. ఇది ఫైనల్గా దాదాపు 100 మంది ఉన్నారు బాధితులు. 2000 మంది ఫైనాన్స్ చేసిండ్రు. 130 మంది కొందరు ఉరిపెట్టుకున్నారంట, కొందరు గుండెవాళ్ళకి, కొందరు ఇక రోగాలు వచ్చి దాదాపు 130 నుంచి 135 మంది చచ్చిపోయినరు. ఇప్పటికే 2-3 సార్లు వచ్చినారంట వీటికి. 2వసారి, ఇది 3వసారి అనుకుంటా. ఏమన్నా ఇది 4వసారా? ఏదన్నా కానీ వంటలు గింటలు అన్నీ ఇన్నే తినుడు, ఇక స్నానాలు గీనాలు కాలకృత్యాలు అన్నీ ఇన్నే. ఏదన్నా కానీ ఎంతకైనా కానీ అని వాళ్ళు అయినా ఎట్లా మోసం చేయాలనిపించిందే ముసలోళ్ళను? సిగ్గుచేటు కాదా ఇది? ఎంత బాధాకరం. లక్షలు ఒక 1000 రూపాయలు పెట్టాలంటే ఆలోచిస్తాం మనం. అలాంటి లక్షలు పెట్టారంటే నిజంగా ఏం చెప్పాలో మీరే ఆలోచన చేసుకోండి. వీళ్ళంతా మీతో మాట్లాడించిన వీడియోలో చూడండి, మొత్తం ముసలి వాళ్ళే, నిరక్షరాసులే. సావుకారు ఊర్లలో ఎట్లుంటారు అంటే సావుకారులు నమ్ముతారు, అంతే కదా. ఊర్లలో ఎట్లుంటుంది అంటే మా సావుకారి అని నమ్ముతారు. వీళ్ళు కూడా మా సావుకారు అని నమ్మితే సావుకు వచ్చింది వాళ్ళకు. నమ్మి నాన్న వస్తే పుచ్చుపోయింది. అట్లా అయింది పరిస్థితి. ఇది ఇక్కడ కుషాయిగూడలో ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి. వీళ్ళంతా బాధితులు నాగర్ కర్నూలు డిస్టిక్. అంటే నాగర్ కర్నూలు నుంచి ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నాగపూర్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇదంతా సొంత జిల్లా సీఎం రేవంత్ రెడ్డిదే. ఒక నిమిషం, 125 గ్రామాలు. ఇంకా తమాషా ఏంటంటే నాగన్ జనార్దన్ రెడ్డి ఊరే ఈ మోసం చేసిన ఆయనది. మరి జనార్దన్ రెడ్డి, కూచుకుల రాజేశ్వర రెడ్డి, దామోదర్ రెడ్డి ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరంట. ఇక దొంగలు ఒకటైతారని అంటారు చూడు, గట్లే ఉంది మరి పరిస్థితి. అందుకేనే ఓ మాట గుర్తొస్తుంది నాకు, మనుషులను నమ్మకూడదంట. అదే దొంగలు ఊర్లు గట్లు వంచుకున్నట్టు మనుషులను నమ్మకూడదంట, జంతువులనే నమ్మాలంట. అవి ఏం చేయవు మన పాపం ముందు. ఏమైనా హాని చేస్తే మనల్ని హాని చేస్తాయి. మనుషులు అట్లా కాదు, నమ్మించి నట్టేట ముంచుతారంటే ఇది మంచి ఉదాహరణ. 200 కోట్లు అంటే ఏంది? 150 కోట్లు, 240 కోట్లు తమాషనా? సిగ్గుండాల నిజంగా ధనుంజయ గుప్తకు, వీళ్ళ కుటుంబానికి. మళ్ళీ బుద్ధి లేకుండా ఆ ఇంట్లో గడియలు వేసుకొని కూర్చున్నారు. ఏదో మీ భర్త అయితే పడతారు, జాగ్రత్త. మీ భర్త అయితే పడతారు. వాళ్ళు కూడా తెగించి నిండా మునిగిండ్రు కదా, ఏం దాకానే ఓనిగా తెగేదాకా ఓనిగా ఏమన్నా కానీ వాళ్ళు కూర్చున్నారు. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.